హలో అండి. ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నా అండి. బ్రెడ్ శాండ్విచ్ ఉల్లిగడ్డ టమాటాలతో. అది మీరు కూడా చేసుకుంటారు అనుకుంటా, కానీ నేనైతే ఉల్లిగడ్డ టమాటా కీర కూడా వేస్తాను. కీర లేదండి, కానీ టమాటా ఉల్లిగడ్డతో కూడా చాలా బాగా అవుతుంది. అదొక కటోరలో వేసేసి కలిపేసేయాలండి. కొంచెం డబుల్ ఉండాలా, మంచిగా ఉంటుంది. క్రీమ్ ఎక్కువ ఉండాలా, కొంచెం సాల్ట్ వేయాలా, చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ముందు ఇది కలిపేసుకోవాలి. బాగుంటుంది ఇది, పిల్లలకు చాలా బాగుంటుంది. పిల్లలంటే నా పిల్లలు చిన్నగా ఏం లేరండి, పెద్దవాళ్ళు. కానీ చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకైనా ఆకలి ఒకటే కదా, అందుకనేసి చెప్తున్నా అండి. అలా ఎక్కువ బయట ఫుడ్ కంటే ఇంట్లో నేను చేసిస్తేనే తింటారు వాళ్ళు. అదే చేసి పెడతానండి. నేను ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను. అనేది ఫుడ్ అయిపోతుందని అట్లా. మీరు కూడా ఇలా చేసుకోండి. క్రీమ్ ఎక్కువ ఉండేలా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా బ్రెడ్ పకోడా అవి ఇవి కూడా చేసుకోవచ్చు. మొన్ననే చేసిన కదండి బ్రెడ్ పకోడీ. ఈరోజు ఇది, రేపు ఇంకొకటి ఉంటుంది బ్రెడ్తో. ముందు అలా పెట్టేసుకోవాలండి, పెంక వేడెక్కని. ఎందుకంటే ముందు పెంకకు నెయ్యి వేస్తే పెంకకు పట్టుకుంటుందని నేను ఫస్ట్ వేయను, కానీ తర్వాత వేస్తాను. బ్రెడ్ పైన వేసి కాల్ చేస్తూ ఉంటాను. అలా ప్రెస్ చేస్తే మంచిగా బ్రెడ్ పట్టుకుంటుందండి. క్రీమ్ అనేసి అలా పట్టుకుంటుంది అనేసి నేను ఇప్పుడు బ్రెడ్కి నెయ్యి పెడతాను నేను. ఎందుకంటే నాన్ స్టిక్ కాబట్టి పట్టుకోదు కాబట్టి నెయ్యి పెడితే బ్రెడ్కే పట్టుకుంటుంది అది. అది నా కాన్సెప్ట్ అండి. పెంకకి ఎక్కువ పట్టుకోవద్దని నా బావ. నెయ్యితో పెట్టి కాల్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మా బాబుకి ఇష్టం అండి, మా పాపకేమో జామ్తో ఇష్టం అండి. ఇద్దరిది ఒక వేరే వేరే టేస్ట్. ఒకరు అదంటే ఒకరు ఇదంటారు, ఒకరు ఇదంటే ఒకరు అదంటారు. ఇలా బ్రౌన్గా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది తినడానికి. మీరు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్, థ్యాంక్ యూ.